వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలుకు న్యాయ రాజధాని అని చెప్పి బూటకపు సింహగర్జనను రేపు కర్నూలులో తలపెట్టినారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తెలుగుతో తరపున అడ్డుకుంటాం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది మేము హైకోర్టును తరలించడం లేదు అని చెప్పి సమాధానం చెప్పాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో హైకోర్టును కర్నూలులో పెడతామని చెప్పి చెప్పడం, దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారని చెప్పడం నిస్సిగ్గుగా ఉంది. ఇక్కడ కర్నూలులో మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వచ్చినటువంటి లక్షలాది మంది జనాలను చూసి ఓర్వలేక ఈ యొక్క ఫేకు జేఏసీని సృష్టించి ఈ వైసీపీ లీడర్లే ఈ యొక్క కార్యక్రమం తలపెట్టినారని మాకు తెలుసు. ఎందుకంటే మీకు జనాలు రారు అనే దానికోసమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విద్యా సంస్థల నుంచి విద్యార్థులను తరలించాలని చెప్పి విద్యా సంస్థలపైన ప్రెజర్ పెట్టడం, మరి అదే పనిగా బస్సులకు ఆర్టీఓల నుంచి వాళ్ళ నుంచి ప్రెజర్ పెట్టి బస్సులు తెప్పించుకోవడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారు. ఈరోజు ఎగ్జామ్స్ నడిచే టైంలో మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తును చెడగొట్టడానికి చూస్తున్నారు తప్ప ఈ యొక్క కార్యక్రమం మంచిది కాదు. ఏంటంటే మీకు అభివృద్ధి చేతనైతే, మీకు రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే కర్నూలుకు పరిపాలనా రాజధాని ఇచ్చి కర్నూలు డెవలప్ చేయండి. ఈరోజు విశాఖపట్నము చాలా అభివృద్ధి చెందిన ప్రదేశము. అటువంటి ప్రదేశంలో పరిపాలనా రాజధాని పెట్టేందుకు అక్కడే కోర్టు పెట్టుకొని ఇక్కడ పరిపాలనా రాజధాని తీసుకొచ్చి అభివృద్ధిని చేయండి, సీమను చూస్తాము. అంతేగాని ఇవేవి చేత కాకుండా మీరు ప్రజలను రాయలసీమ ప్రజలు అమాయకులని చెప్పేసి తగాదాలు పెట్టడానికి చూస్తే మేము ఈ యొక్క కార్యక్రమాలను కంపల్సరీ అడ్డుకుంటాము. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు జరపడానికి కూడా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము. ప్రజలను మోసం చేయడం చాలా దారుణము. మీరు రాయలసీమను అభివృద్ధి చేయకపోగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడానికి చూస్తాము. మేము యొక్క కార్యక్రమాన్ని కంపల్సరీ అడ్డుకుంటాము.